ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలకు విరుద్ధంగా నివేదికలు బయటకొచ్చాయి. కెనడా కమిషన్ నివేదిక మేరకు ఈ హత్యతో విదేశీ ఏజెంట్ల సంబంధం లేదని తేలిందని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. కెనడా ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య సంస్థలతో విదేశీ జోక్యం అనే అంశంపైన మేరీ జోషి హోంగ్ నేతృత్వంలోని కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ జనవరి 28న 123 పేజీల నివేదిక విడుదల చేసింది. మరోవైపు ఇదే నివేదిక మరో ఆరోపణ కూడా చేసింది. కెనడా ఎన్నికలలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందని ఈ నివేదిక తెలిపింది. అయితే ఈ వాదనను భారత్ తోసిపుచ్చింది. తమ అంతర్గత వ్యవహారాల్లోనే కెనడా జోక్యం చేసుకుంటుందని ఇండియా కౌంటర్ ఇచ్చింది. కెనడా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని భారత్ తేల్చి చెప్పేసింది. ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో భారత్ కెనడా మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం ఏర్పడింది. నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందని చెప్పేందుకు తమ వద్ద ఆధారాలున్నాయని ట్రూడో అప్పట్లో చేసిన ఆరోపణలపైన భారత్ తీవ్రంగా ఖండించింది. అసంబద్ధమైన ఆరోపణలు చేస్తున్నారని ట్రూడో పైన భారత్ మండిపడింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ జూన్ 18, 2023న బ్రిటిష్ కొలంబియాలోని సుర్రేలో గురుద్వారా వెలుపల గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యారు. నిజ్జర్ హత్యపైన భారత్ పై కెనడా ఆరోపణల నేపథ్యంలో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దౌత్యవేత్తలను రెండు దేశాలు బహిష్కరించాయి. అక్టోబర్ 2024లో కెనడా నుంచి 6 భారతీయ దౌత్యవేత్తలను బహిష్కరించారు. దీనికి ప్రతీకారంగా భారత్ కూడా 6 కెనడియన్ దౌత్యవేత్తలను బహిష్కరించింది. కెనడాలో 2001లో హర్దీప్ సింగ్ నిజ్జర్ ప్లంబర్ వ్యాపారం ప్రారంభించాడు. అదే టైంలో బబ్బర్ ఖల్సా నాయకుడు జగ్రాజ్ సింగ్ తారాతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఈయన పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ హత్యలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో జగ్తారా సింగ్ తారాను 2015లో థాయిలాండ్ నుంచి పోలీసులు భారత్ కు తీసుకొచ్చారు. తారాను థాయిలాండ్ నుంచి కెనడాకు తీసుకొచ్చేందుకు నిజ్జర్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో నిజ్జర్ తిరిగి కెనడా వెళ్లిపోయారు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ ను ఆయన నాయకత్వం వహించారు. అదే సమయంలో భారత్ లో కెనడా తన కార్యకలాపాలు ప్రారంభించారు. ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ సభ్యుడు మందీప్ సింగ్ అరెస్టుతో నిజ్జర్ ఏం చేస్తున్నారో బయటకొచ్చింది. దీంతో ఆయనను భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆయనను పట్టిస్తే 10 లక్షల రూపాయల వరకు ఇస్తామని ప్రకటించింది. 2021లో కమల్ దీప్ శర్మ అనే పూజారి హత్యలో కూడా నిజ్జర్ పైన ఆరోపణలున్నాయి. బ్రిటిష్ కొలంబియాకు చెందిన మహిళను నిజ్జర్ పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె అతడికి ఇమ్మిగ్రేషన్ ను స్పాన్సర్ చేసింది. తనకు ఏ సాయుధ గ్రూప్ తో సంబంధం లేదని అప్పట్లో ఆయన ఇమ్మిగ్రేషన్ అధికారులకు సమర్పించిన దరఖాస్తులలో తెలిపారు. టెక్నికల్ కారణాలతో నిజ్జర్ దరఖాస్తును తిరస్కరించారు. 2001లో ఆయన చేసిన అప్పీల్ ని కూడా కోర్టు తిరస్కరించింది.